మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాలకులు అధికారులందరూ మీ దగ్గరకు వస్తున్నారు. మీ సమస్యలు ఇక్కడే తెలుసుకొని ఇక్కడే ఈ రోజు సాయంత్రం లోపల దానికి పరిష్కార మార్గంలో పెట్టే బాధ్యతగా తీసుకొని వెంగంవారిపల్లి రెవెన్యూ విలేజ్ కి రావడం జరిగింది. ఈరోజు మీ అందరికీ ఒకే ఒక్క మాట, మీ సమస్యలు ఏమున్నాయో మీరు ఇస్తే అధికారులు ఇప్పుడే తీసుకొని తక్షణం దీనికి పరిష్కార మార్గంలో పెట్టి మీకు యథావిధిగా ఈ పరిష్కారం చేసే బాధ్యత ఈ రోజు ఉన్న మా తెలుగుదేశం పార్టీ పాలక వర్గానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారు. ఇవన్నీ ఎందుకంటే పరిపాలన దక్షతలో గత ప్రభుత్వం ఒక అరాచకమైన పరిపాలన చేసింది. మీ భూములు ఎక్కడెక్కడ ఏమో వేకెంట్ భూములు ఉన్నాయో, ఫ్రీ భూములు ఎక్కడున్నాయో ఈ భూములన్నీ కాజేసి ఆ దానికి పాస్బుక్లు పట్టా పాస్బుక్లు అన్ని చూపించుకొని మీ భూమికి మీరు కొన్న భూమికి మా ఫోటోలు వేసుకోవడం ఎంత మాత్రం సమంజసం చెప్పండి. అధికారంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, మీరు కొన్న పట్టా భూమి మీరు డబ్బులు ఇచ్చి భూములు కొంటే మా ఫోటోలు ఎక్కడన్నా పెట్టుకునే అవసరం ఉందా? అది మీ భూములు మీ ఫోటోలన్నా పెడితే అది ఒక పద్ధతిగా ఉంటుంది. ఈరోజు పరిపాలన దక్షత తెలియని ప్రభుత్వాలు వచ్చేస్తే ఇదే అవుతాయి. బాధ్యత లేని మనుషులు ముఖ్యమంత్రులు అయితే ఇదే అవుతాయి. పూర్తిగా అవగాహన లేని పాలకులు వస్తే ప్రజలకు మీకు ఎవరు ఆదుకునే వాళ్ళు ఉండరు. ఆ రోజు అధికారులు కూడా యథా రాజా తథా ప్రజ అంటారు. ఏ విధంగా ఆ రోజు పాలకులు ఏ విధంగా ఉంటారో వాళ్ళ మాట విని అధికారులు కూడా పనిచేయాల్సి వస్తాయి. ఆ పాలకులు భాగంగా మీకు వచ్చే కష్టాలు ఎవరు ఆదుకునేవాడు ఉండడు. మీకు తెలుసో లేదో ఈ అన్నమయ్య జిల్లాలో ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ 69,000 ఎకరాలు ఈ రోజు కూడా దాదాపు వైసీపీ వాళ్ళ గుప్పట్లో ఉన్నాయి. ఎవడొక్క సొమ్మిది రైతు కష్టార్జితం. ఒక జీవో తెచ్చే ముందు ఏం చేశారు? ఆ జీవో మీకు తెలిపే ముందు వాళ్ళు మీ దగ్గర ఉన్న డీకేటీ భూమి రూపాయికో పావులాకో కొనేసి ఈ రోజు లక్షలకు అదే భూములు ఇప్పుడు రిజిస్టర్లు అవుతా ఉంటే దానికి ప్లాటింగ్లు చేసి ఎవడొక్క సొమ్మని అమ్ముతున్నారు ఈ నాయకులు. పేదలు ఎప్పుడు పేదలుగానే మిగిలిపోయారు. వాళ్ళకి ఏమాత్రం ఆదుకునే చరిత్ర లేదు. ఎక్కడైనా కానీ మేము ఈ రోజు పాలనలో ఉన్నాము, రాజకీయ వ్యవస్థలో ఉన్నాము, మాతో అయితే మీకు మంచి చేయాలి కానీ మీ భూములు దోచేసి మేము బతికే రోజులు వస్తే దానికన్నా సత్యేదే మేలు. ఎప్పుడు కూడా కానీ రైతు రారాజు ఈ దేశాన్ని. రైతుకు ఆదుకోవాలా, రైతుకు పూర్తి స్థాయిగా రైతుకు చేసేంత సహాయం చేయాలి. నేను ఇక్కడ రెవెన్యూ అధికారులకు, విఆర్ఓలకు, ఆర్ఐలకు, తహసీల్దార్ గారికి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రజల్లో ఎక్కువ సమస్యలు వచ్చింది రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. పట్టా పాస్బుక్లు రాలేదు ఇంతవరకు. చాలా మందికి టైటిల్ ట్రాన్స్ఫర్ కాలేదు. చాలా మందికి వచ్చిందే వాళ్ళకి ఏమన్నా అన్నా తమ్ముడు సబ్ డివిజన్ చేసుకుంటే ఆ సబ్ డివిజన్ పనులు కాలేదు. సంబంధిత విఆర్ఓలు అవి చేయడానికి భూమి లెక్కలేస్తున్నారు, దామాషా చేస్తున్నారు. నీ భూమి వాల్యూ 20 లక్షలు కదా, ఇక్కడ 50 లక్షలు కదా, మాకేం ఇస్తున్నావు నువ్వు? ముష్టి 1000 రూపాయలు 2 రూపాయలు ఎవరికి కావాలా? 50 లక్షలు ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఎకరాకి ఇస్తే ఏమవుతుంది అంటారు. ఏమన్నా నేనేమన్నా కొత్తగా భూమి గ్రాంట్ ఇస్తున్నానా? మీకేమన్నా నేను భూమి కొత్తగా నేనేమన్నా నా వల్ల నేను ఇచ్చే పత్రం వల్ల మీ భూమికి మీకు హక్కు కలుగుతుందా? కాకపోతే యథావిధిగా తండ్రి పేరుతో ఉంటే బిడ్డల పేరుతో వస్తారు. భూమి కొనింటే ఆ ట్రాన్సాక్షన్ ప్రకారం, ఆ సేల్ డీడ్ ప్రకారం టైటిల్ ట్రాన్స్ఫర్ చేసి మీ పేరుతో 1D మ్యూటేషన్ చేసి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం. ఈ రోజు ఆ ప్రభుత్వం భాగంగా నేను రెవెన్యూ అధికారులకు సూటిగా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా కానీ రైతు సమస్యల పైన రైతులకు చులకనగా చూడద్దండి. రైతులు ఎక్కడ బయట నిలబెట్టద్దండి. రైతులకు ఎక్కడ కూడా కానీ తిప్పద్దండి. ఇది మంచి ప్రభుత్వం కాదు. మన పైన బాధ్యత ఉంది. రైతు వస్తే ఒక చేరేసి కూర్చోపెట్టి సగౌరవంగా ఆయనకి ఏముంది కష్టపడి ఆయనకి ఏ విధంగా మంచిగా కష్టం లేకుండా ఆ పరిష్కారం చేసి ఆయన పాస్ పుస్తకం ఆయన వచ్చేటట్టుగా చేస్తే
అదే రైతు ఆ పాస్బుక్ వచ్చిన తర్వాత రాత్రి పడుకోక ముందు ఒక్కసారి ఆ పాస్బుక్ చూసుకొని మనశ్శాంతిగా నిద్రపోతాడు. ఇది మనం చేసిన బాధ్యతగా పనిచేయాల్సింది. ఈరోజు మనుషులకు మనం తిప్పుదామంటే రేపు అది మంచి సమాజం కాదు. నేను మీకు అందరికీ చెప్తున్నాను, రెవెన్యూ మన విఆర్ఓ విఆర్ఏలకు అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలకు మీరందరికీ ఏ ఇష్యూ అయినా కూడా కానీ స్పష్టంగా ప్రజలకు దగ్గర తీసుకోండి. విఆర్ఓ దగ్గర పోతే ఎంతో గౌరవంగా కూర్చోబెట్టి నాకు మాట్లాడి నా సమస్య పరిష్కారం చేశారు. ఈరోజు ఇటువంటి సమాజం మనకు కావాలా, కానీ మనకి ఏదో దొరికిపోయింది, రైతు వచ్చేసినాడు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలకు ఎకరం వచ్చి 20 లక్షలు 50 లక్షలు పోతుంది, ఈ విధంగా నువ్వు వాటా పెట్టు అంటే ఎవరికి తెలుసు? మనకు అటువంటి సమాజం అవసరం లేదు. తప్పకుండా రెవెన్యూ అధికారులు నిమ్మన్పల్లి అధికారులు మీకు అటువంటి కష్టాలు పెట్టరు. నేను వాళ్ళ తరఫున మీకు నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా వాళ్ళు మంచి పరిపాలన ఇవ్వడానికి తహసీల్దార్ గారు మంచి మనిషి మీకు బాధ్యతగా ఉంటారు. మీరు ఏ మాత్రం అధైర్యపడే అవసరం లేదు. తప్పకుండా మీ అందరు వేసిన ఓట్లు ఒకవేళ మీ పంచాయతీలో నాకు మెజార్టీ రాలేదు, నాకు తెలుసు. దానికి కారణాలు ఏమి, ఎవరెవరు ఏమేమి చేసినా అది కూడా నాకు తెలుసు. నేను అవన్నీ మనసులో నుంచి తీసేసి మీ ఉన్న కష్టాలకు నేను మీతో కలిసి నడుస్తాను. మీ సుఖ దుఃఖాల్లో నేను మీతో ఉన్నానని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, ఇప్పుడు మీ పత్రాలు ఏమైనా ఉన్నాయో, మీ అర్జీలు ఏమైనా ఉన్నాయో ఒకరొకరు వచ్చి అర్జీలు ఇవ్వాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.